ఇప్పుడు రేటు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఉంది, కేఎల్ నారాయణ గారి సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, అది రేటు పెంచారనుకోండి 50 కోట్లకు డిపాజిట్ చేయాలి. ఎందుకంటే రేట్లు పెంచిన దాని మీద 200 కోట్లు 100 కోట్లకు వస్తుంది. ఒక విధంగా వాళ్ళు కూడా నిర్మాతలే ఇప్పుడు నిర్మాతలు వాటాదారులు అయిపోతారు కనుక అదంతా కూడా. ఆయన ఇంకో మాట అన్నాడు, వాళ్ళందరినీ దిల్ రాజు గారిని చైర్మన్, బడా నిర్మాత, అక్కడ అందరికీ కూడా శాసించే వ్యక్తి. ఆయన ముందు ఇదంతా దిల్ రాజు గారికి అప్పచెప్పాడు బాధ్యత. అక్కడ ఛాంబర్ ప్రెసిడెంట్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ, ఛాంబర్ సెక్రటరీ, ఇంతమంది ముందు ఈ ఒక శాసనం, ఇది నా మాటే శాసనం. కార్మికుడు వానర కాకూడదా? కార్మికుడు ఎందుకు వానర కాకూడదు? రేటు పెంచాలి అంటే కార్మికుడికి 20% వెల్ఫేర్ ఫండ్ ఇవ్వాల్సిందే అని, ఇది నా మాట, ఇది కార్మికుల బాధ తెలుసు, కష్టం తెలుసు అని ఒక మాట చెప్పాడు అంటే, ఇంతమంది ముందు ఆమోద ముద్ర వేశాడంటే ఇంకా మాట్లాడటానికి ఇంకెక్కడ ఎవరిది లేదు.